కొన్నాళ్లుగా నిప్పుల కొలిమిలా మారిన పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి పక్కకు తప్పుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన విన్నపాన్ని మన్నించిన ట్రంప్ హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ఇరాన్కు మరొక 14 రోజుల గడువునిచ్చారు. ఇరాన్ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి తన ఆయుధాలకు పని చెప్పడం ఆపేసింది. అసలు అప్పటిదాకా నరకం చూపిస్తా అని హెచ్చరించిన ట్రంప్ ఒక్కసారిగా ఎందుకు శాంతించారు? పాక్ ప్రధాని షరీఫ్ జరిపిన ఆ దౌత్య మంత్రాంగం ఏంటి? ఇరాన్ ముందించిన ఆ 10 సూత్రాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గంగా పేరుగాంచిన హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతల మధ్య గడువు పొడిగింపు నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం యుద్ధం దిశను తాత్కాలికంగా మార్చినట్లయింది. 2 వారాల పాటు పశ్చిమాసియాలో కాల్పులను విరమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాడిగా మారింది. గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచానికి వెళ్లే చమురు రవాణాలో గణనీయమైన శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇలాంటి కీలక మార్గాన్ని ఇరాన్ మూసివేయడం, నియంత్రించడం ప్రపంచ మార్కెట్లపై భారీ ప్రభావం చూపుతోంది. ఇప్పటికే యుద్ధం ప్రభావంతో చమురు ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఈ జలసంధి మూసివేత అనేది మరింత సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇదే నేపథ్యంలో అమెరికా ఇరాన్పై ఒత్తిడి పెంచుతూ హార్మూజ్ను తెరవాలని డిమాండ్ చేసింది. అమెరికా ఇరాన్ మధ్య హార్మూజ్ జలసంధిపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది. హార్మూజ్ని తెరవాలంటూ అమెరికా ఇరాన్పై బెదిరింపులకు దిగుతోంది. అందుకోసం 2 రోజుల గడువిచ్చింది. లేని పక్షంలో ఇరాన్ను రాతి యుగానికి పంపేస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేసింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్తో మాట్లాడారు. యుద్ధం కంటే చర్చలు మెరుగైన పరిష్కారం అనే కోణాన్ని ముందుకు తెచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్కు 2 వారాల గడువు ఇవ్వాలని ట్రంప్ను షరీఫ్ కోరారు. ఈ గడువులోపు హార్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు పాక్ సూచించింది. శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు స్థిరంగా, బలంగా, శక్తిమంతంగా కొనసాగుతున్నాయి. త్వరలో ఇవి గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. దౌత్య ప్రయత్నాలు కొనసాగించడానికి వీలుగా ఇరాన్కు విధించిన గడువును మరో 2 వారాల పాటు పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను అని షరీఫ్ పేర్కొన్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్కు సంబంధించి తదుపరి ప్రణాళికలు కేవలం దేశాధ్యక్షుడు ట్రంప్నకు మాత్రమే తెలిసింది. 2 వారాల గడువు ఇవ్వాలనే ప్రతిపాదన ట్రంప్ దృష్టికి వచ్చిందని, దీనిపై ఆయనే స్వయంగా స్పందిస్తారని పేర్కొంది. మరోవైపు పాక్ ప్రధాని అభ్యర్థనపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు మరో 2 వారాలు గడువిచ్చారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. పాక్ ప్రధాని షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్తో తాను మాట్లాడానన్న ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని వారు కోరినట్లు తెలిపారు. హార్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించారని, ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుందంటున్నారు. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ సానుకూలంగానే ఉన్నాయన్నారు. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ షరీఫ్ అభ్యర్థనను అంగీకరించడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా భావించబడుతోంది. యుద్ధాన్ని కొనసాగిస్తూ చర్చలు జరపడం కంటే తాత్కాలిక విరమణతో చర్చలకు అవకాశం ఇవ్వడం అంతర్జాతీయంగా సానుకూల సంకేతం ఇస్తుంది. ఇక ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రతిపాదన సానుకూలంగా ఉందని ట్రంప్ చెప్పడంతో ఇరాన్ కూడా పూర్తిగా యుద్ధ దిశలోనే కాకుండా చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు షరీఫ్ అభ్యర్థనపై ఇరాన్ కూడా స్పందించింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తూ పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను అభినందించింది. అంతేకాదు తాము కూడా శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని సంకేతాలిచ్చింది. అయితే ఇది శాశ్వత శాంతి కాదని, కేవలం తాత్కాలిక విరామం మాత్రమే అని స్పష్టం చేసింది. ఈ 2 వారాల సమయంలో ఫలితాలు రాకపోతే యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికను కూడా ఇరాన్ పరోక్షంగా ఇచ్చింది. మరోవైపు హార్మూజ్ జలసంధిలో రాకపోకలను ఇరాన్ పరిమితంగా అనుమతిస్తోంది.
హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడం లేదని, అది తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. వచ్చే 2 వారాల పాటు సాయుధ దళాల పర్యవేక్షణలో హార్మోజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు సాగుతాయని ఇరాన్ నేవీ ప్రకటించింది. దీని ద్వారా ఇరాన్ హార్మోజ్లో తన ప్రభావాన్ని కొనసాగిస్తూ ఒకేసారి చర్చలకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఇక ఈ 2 వారాల సమయం ఇటు అమెరికాకు అటు ఇరాన్కు అత్యంత కీలకం. ఈ గడువులోపు ఇరాన్ తన 10 డిమాండ్లపై అమెరికాను ఒప్పించాల్సి ఉంటుంది. అలాగే అమెరికా కోరుకుంటున్నట్లుగా అణ్వాయుధాల విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ రావాల్సి ఉంటుంది. హార్మోజ్ జలసంధి తెరుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పుంజుకుంటుందని, ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి ఇంధన సంక్షోభంలో ఉన్న దేశాలకు పెద్ద ఊరటనిస్తుంది. సాధారణంగా యుద్ధంలో పెద్ద దేశాలే మధ్యవర్తిత్వం వహిస్తాయి. అలాంటిది పశ్చిమాసియాలో భీకరంగా సాగుతున్న యుద్ధంలో అమెరికా వంటి అగ్రరాజ్యం, ఇరాన్ వంటి దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ జరిగేలా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా బాంబులు, క్షిపణుల మోతతో ఇప్పటివరకు చిగురుటాకులా వణికిన పశ్చిమాసియా ప్రాంతం ఇప్పుడు శాంతి మార్గంలో పయనిస్తోంది. ఈ 2 వారాల కాల్పుల విరమణ ఏ దిశగా మలుపు తిరుగుతుందో అనేది కీలకంగా మారింది. ఇది శాశ్వత శాంతికి దారితీస్తుందా, లేక మరింత పెద్ద ఘర్షణకు నాందవుతుందా అన్నది చర్చలపై ఆధారపడి ఉంది.